మొత్తం 'బిగ్ బాస్' సీజన్ 9లో 11వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్‌లో భాగంగా 'బిగ్ బాస్' అయితే గనక హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి ముందు నుంచి కూడా ఈ టాస్క్ రిస్క్‌తో కూడుకున్నదంటూ ఎప్పటికప్పుడు అనౌన్స్ చేసినప్పటికీ హౌస్‌లో ఉన్న వాళ్ళు కంటెస్టెంట్స్ ఏమనుకున్నారంటే ప్రజలు అలాగే కమాండర్స్ రాజులు, రాణి ఇలాగా పార్టిసిపేట్ జరుగుతుంది. అయితే ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళే ఈ కెప్టెన్సీ కంటెండర్‌గా 'బిగ్ బాస్' ఎంపిక చేస్తాడంటూ ఫీల్ అయ్యాడు. కానీ తీరా చూస్తే మొత్తానికి వాళ్ళు అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి చేశాడు 'బిగ్ బాస్'. ఇక 'బిగ్ బాస్' హౌస్‌లో మరొక టాస్క్ అయితే పెట్టారు. ఇక కమాండర్ టీం నుంచి ఎవరు పోటీ చేస్తారు అంటే తనూజ పోటీ చేస్తానంటూ అంతే. సో ఫైనల్‌గా అయితే గనక తనూజకి 'బిగ్ బాస్' ఒక టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో తనుజ విన్నర్ అవ్వడంతో ఎవరైతే రాజులు, రాణి ముగ్గురు ఉన్నారో వాళ్ళల్లో నుంచి ఒకరిని స్వాప్ చేసుకొని మీరు వాళ్ళ పొజిషన్‌లో మీ పొజిషన్‌లో వాళ్ళు వచ్చే కంటెస్టెంట్స్ పేర్లు చెప్పమంటూ 'బిగ్ బాస్' తెలియచేశాడు. ఇక ఇందులో భాగంగానే తనుజ అయితే గనక కళ్యాణ్ పేరు చెప్పి పవన్ కళ్యాణ్‌ని నా పొజిషన్‌లోకి నుంచి పవన్ కళ్యాణ్ పొజిషన్‌కి వెళ్ళాలనుకుంటున్నాను. 'బిగ్ బాస్' దానికి రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్‌గా అయ్యాడు. అండ్ అలాగే కెప్టెన్ కూడా అయ్యాడు. సో అందుకే నేను కూడా మరి రిపీట్. అందుకే నేను పవన్ కళ్యాణ్‌ని తీయాలనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఓకే అంటూ చెప్పడంతో ఫైనల్‌గా అయితే తనూజ క్వీన్‌గా అయితే గనక అయిపోయింది. ఇక ఇందులో భాగంగానే తనూజకి అలాగే రీతుకి నిఖిల్ బిగ్ బాస్ ముగ్గురికి 'బిగ్ బాస్' అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ పాపం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంతకీ ఏంటంటే సో ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్ల ప్రకారం చూస్తే చివరిగా అయితే గనక రీతు, తనూజ, నిఖిల్ వీళ్ళ ముగ్గురు రాజులు, రాణులుగా ఉన్నారు కాబట్టి సో వీళ్ళే ఫైనల్‌గా కెప్టెన్సీ కంటెండర్‌గా పోటీ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురు మధ్యనే కెప్టెన్సీ టాస్క్ అనేది ఉంటుందంటూ 'బిగ్ బాస్' అనౌన్స్ చేయడంతో హౌస్‌లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారిగా దిమ్మ తిరిగిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా దివ్యకనే చెప్పాలి. ఎందుకంటే తనుజని ఎలాగైనా కెప్టెన్సీ కంటెండర్‌గా ఎంపిక చేసుకోకూడదని అనుకుంది. కానీ తీరా చూస్తే బొక్కబోర్లా పడిందని చెప్పుకోవాలి దివ్య. సో ఫైనల్‌గా వీళ్ళ ముగ్గురిలో ఈ వారం 100% అయితే గనక తనుజని కెప్టెన్ అవుతదని అనుకుంటున్నాం. మరి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.